ఈరోజు తిన్నది పోగా మిగిలింది రేపటికి దాచుకోవడం కాదు, రేపటి కోసం దాచుకున్నది పోగా మిగిలింది ఈరోజు తినడం మేలు. నవ్వుతూ పుట్టే జననము కావాలి, నవ్వుతూ పెరిగే బాల్యం కావాలి, నవ్వుతూ పంచే స్నేహం కావాలి, నవ్వని చెరగనివ్వని బంధం కావాలి, నవ్వుతూ పలకరించే ఆత్మీయులు కావాలి, నవ్వుతూనే కనుమూసే మరణం కావాలి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏం చంపలేదు, నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ బాగు చేయలేదు. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. మానసిక పరిపక్వం అన్నది వయస్సుతో రాదు, ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడైన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు మరియు కన్నీళ్లను బట్టి వస్తుంది. కష్టం వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని తీసుకోవలసిన అవసరం లేదు. అమ్మ నాన్నని ఒకసారి తలుచుకోండి, వాళ్ళు ఎన్నో కష్టాలను తట్టుకొని ముందుకు వచ్చి ఉంటారు. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం మనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరిరాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. ఎంత ఎదిగినా ఒదిగినా ఉండటం నేర్చుకోవాలి. మనం ఇష్టపడే వాళ్ళతో కంటే మనల్ని ఇష్టపడిన వాళ్ళతోనే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. మీకు తెలుసా, పావురాల జీవితంలో ఒక జీవిత భాగస్వామిని మాత్రమే కలిగి ఉంటాయి. వాటిలో ఒక పావురం చనిపోతే రెండో పావురం గుండె పగిలి చనిపోతుంది. అందుకే ప్రేమకి చిహ్నం పావురాలను చూపిస్తారు. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. నాకు కోపం ఉంటుందేమో కానీ స్వార్థం మాత్రం అసలు ఉండదు, గుర్తుపెట్టుకో. పథకాన్ని గెలుచుకోవడంలో కాదు, పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది. బలహీనులు మాత్రమే ప్రతీకారాలు కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయడం, తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడడం రెండూ తప్పే. వద్దు లేదు ఈ రెండు చెప్పి చూడండి మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో తెలుస్తుంది. చదివిన పుస్తకాల నీడ లేదు, చదువు చెప్పిన గురువుల తోడు లేదు, కానీ వీటి వల్ల అబ్బిన జ్ఞానం మాత్రం సదా నాకు తోడై ఉంది. మనసు కళ్ళకు చెప్పిందట, ఎక్కువ ఏడవకు నాకు బాధేస్తుంది అని. అయితే కళ్ళు ఇలా జవాబిచ్చాయి, నువ్వు ఎక్కువగా బంధాలను పెంచుకోకు, నేను బాధపడాల్సి వస్తుంది. నాకు ఏం అయ్యింది, నేను ఏం చేస్తున్నాను, నేను అసలు ఏం ఆలోచిస్తున్నాను, నేను చేసే పని ఒప్పా తప్ప, నేను వెళ్ళే మార్గం మంచా చెడా, నేనేంటి, నా ఆలోచన ఏంటి, నా గమ్యం నేనేనా లేక ఇంకా వేరేమైనా ఉందా? ఓ తండ్రి పరమేశ్వర, నాకు ఏంటి ఈ పరీక్ష, నాకు ఎందుకు ఈ శిక్ష? పరిస్థితులు కట్టాయి నాపై కక్ష, నువ్వే నాకు ఇంకా శ్రీరామ రక్ష.